నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి। వేటపాలెం మండలం రామాపురం కటారిపాలెం గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలు పోలీసులచే కవాతుకు హాజరై గ్రామస్తులతో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నుల పర్వంగా సాగిన స్వామివారి తెప్పోత్సవం, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి। కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జల వనరులు అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష। వేటపాలెం మండలం రామాపురం కటారిపాలెం గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు పోలీసులచే కవాతు జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరై గ్రామస్తులకు పలు సూచనలు అందజేశారు। ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు। వేటపాలెం మండలం రామాపురం కటారిపాలెం గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు పోలీసులచే కవాతు జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామస్తులందరూ ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ సూచించారు। మొన్నటి వరకు ప్రశాంతంగా ఉండే గ్రామం చిన్నపాటి సమస్యతో వివాదాలు విద్వేష గ్రామంగా రామాపురం మారిందని గుర్తు చేశారు। దీని కారణంగా అనేక మంది జైలు జీవితం కూడా గడపడం జరిగిందన్నారు। ఏది ఏమైనా త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రజలందరూ సహకరించాలన్నారు। ఎన్నికలు జరిగే సమయంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని అల్లలకు విద్వేషాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। గ్రామస్తులందరూ సత్ప్రవర్తనతో మెలిగితే నమోదైన కేసులు కూడా ఎత్తివేసి గ్రామ ప్రజలకు సహకరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు। గ్రామంలో ఏ చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు। సమావేశంలో డీఎస్పీ బేతపూడి ప్రసాద్, సిఐలు సత్యనారాయణ, శేషగిరావు, సోమశేఖర్లు, ఎస్ఐలు శివకుమార్, వేమన, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు। సద్వినియోగం చేయాలి ఆ ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది। కానీ ఎన్నికల సమయంలో గొడవ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది। చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న ఇష్యూలు పెట్టుకొని ఒకరిని ఒకరు కొట్టుకోవడము, తిట్టుకోవడము అట్లాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది। కాబట్టి ఈరోజు ఇక్కడ మీకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది। సో మా ఉద్దేశం ఏంటంటే మీకు ఏమి ఇబ్బంది కలగకుండా, మాకు ఏమి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మన ఎన్నికలు పూర్తి అవ్వాలి। సో అన్ఫార్చునేట్లీ దురదృష్టకరంగా లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో కొన్ని గొడవలు జరిగాయి। దాని మీద కేసులు పెట్టడం జరిగింది, చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది। సో ఇవన్నీ ఎందుకు చేశామంటే మీకు ఇబ్బంది కలిగించడం కాదు, మళ్ళీ ఈ గ్రామంలో గొడవలు జరగకూడదు, మళ్ళీ మీరు ఒకరిని ఒకరు గ్రూపులో ఏర్పడి ఎవరిని ఇబ్బంది కలగకూడదు, ఫ్యూచర్లో ఎట్లాంటి గొడవలు జరగకూడదు అని ఉద్దేశంతో ఆ కేసులలో ఏదైతే అరెస్టులు చేయడం జరిగింది, ఏదైతే యాక్షన్ తీసుకోవడం జరిగింది, అందుకని జరిగింది। సో ఫ్యూచర్లో ఇట్లాంటి జరగదు అని మేము ఆశిస్తున్నాం। మాకు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తే మాకు కూడా చాలా బాధ కలిగింది। చీరాల పట్టణం సంత బజార్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా ఆలయం వద్ద నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవతామూర్తులను దర్శించుకున్నారు। చీరాల పట్టణం సంత బజార్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా ఆలయం వద్ద నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవతామూర్తులను దర్శించుకున్నారు। ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ముందుగా విశేష పూజల అభిషేకాలు జరిపారు। గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు ఆలయంలో వైభవంగా జరుపుతున్నామని అర్చకులు తెలిపారు। అనంతరం ఇచ్చేసిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు। రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం పూట చక్రస్నానం జరిగింది। సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది। ఈ తెప్పోత్సవ కార్యక్రమం యొక్క ఉభయదాతలు పెనుగొండ సుబ్బారావు అండ్ సన్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। అత్యంత వైభవంగా కూడా ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం వాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు। సాయంకాలం అవరోహణ కార్యక్రమం జరుగుతుంది 10 గంటలకు। ఈ కార్యక్రమాన్ని తోటి పూర్తి అవుతాయి బ్రహ్మోత్సవాలు। రేపటి రోజు స్వామివారికి
పుష్పయాగం శ్రీ పుష్పయాగం జరుగుతుంది. మరుసటి రోజు ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను ఎల్లుడితోటి పూర్తయిపోతాయి. స్వామివారి ఈ చీరాల పట్టణ ప్రజలందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి రక్షించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా జల వనరులు, ప్రజల అవసరాలు, వాటి వినియోగంపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ఆదేశించారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా జల వనరులు, ప్రజల అవసరాలు, వాటి వినియోగంపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగునీరు విడుదల కానుందని తెలిపారు. విడుదలయ్యే నీటితో బాపట్ల జిల్లాలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నింటినీ నింపాలన్నారు. నీటి కొరత ఉన్నందున నీటి చౌర్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాగర్ కాలువలకు నీరు విడుదలయ్యేలోగా అత్యవసరమైన మరమ్మతులు, లీకుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రక్షిత మంచినీటి పథకాల పనులు శరవేగంగా ముగించాలన్నారు. నాగార్జున సాగర్ కాలువల కింద ఉన్న 131 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపడానికి 0.443 టీఎంసీల నీరు విడుదల కానుందన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద ఉన్న 52 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపడానికి 0.16 టీఎంసీల నీరు విడుదలవుతుందన్నారు. అలాగే గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లోని చెరువులు నింపడానికి 0.05 టీఎంసీల నీరు వస్తుందన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి క్షేత్రస్థాయిలో మరింత పక్కాగా ప్రణాళిక రూపొందించి నివేదిక అందించాలన్నారు. అంతేకాకుండా జల వనరులు అందుబాటులో లేని గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించే ఏర్పాట్లు అధికారులు చేపట్టాలని కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. ప్రస్తుతం 153 చేతి పంపులు చెడిపోయాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా నీటి లభ్యత, రానున్న అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలో 159 గ్రామాలుండగా 12 గ్రామాలు రక్షిత నీటి పథకంపై ఆధారపడ్డాయని, మిగిలిన వాటికి బోర్లు, ఫిల్టర్ బెడ్ల ద్వారా నీరు అందుతుంది అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 133 గ్రామాలుంటే 93 గ్రామాలు బోర్లపైన ఆధారపడ్డాయని వివరించారు. అద్దంకి నియోజకవర్గంలోని 101 గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, బోర్ల ద్వారా నీరు అందుతుంది అన్నారు. పర్చూరులో 143 గ్రామ పంచాయతీల్లో 83 ట్యాంకులుండగా మిగిలిన వాటికి సాగర్, పంటకాల ద్వారా నీరు వస్తుందన్నారు. చీరాల్లో 63 గ్రామాలుండగా 1 గ్రామానికి నీటి సమస్య ఉందని, మిగిలిన వాటికి చెరువులు, కాలువ ద్వారా నీరు అందుతుంది అన్నారు. చీరాల పట్టణానికి 3 నెలల వరకు నీటి సమస్య లేదన్నారు. రేపల్లెలో గ్రామాలన్నీ కాలువలపైనే ఆధారపడినట్లు వివరించారు. సమావేశంలో RWSC విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణం విఠలనగర్లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణం విఠలనగర్లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి సంస్థ వ్యవస్థాపకులు రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల సహకారంతో చీరాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పేదలకు, వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు లెట్స్ హెల్ప్ సంస్థ చేయూతగా నిలుస్తుంది అన్నారు. అదేవిధంగా చదువును ప్రోత్సహించడానికి ప్రతి విద్యార్థినికి సంస్థ నేటికి అండగా ఉంటుందని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, దయాకర్, డేవిడ్, డానియల్, పూర్ణ, గోపి, సుందర్ తదితరులు పాల్గొన్నారు.
లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల రైల్వే స్టేషన్ వెనక పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద నివసించే పేద అనాథ పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైనటువంటి రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. గత 5 సంవత్సరాల నుండి చీరాల చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కొరకు కుట్టు మిషన్లు, పేద వికలాంగులకు ట్రైసైకిల్స్, పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకరంగా ఆర్థిక సహాయం, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే అనేక మందికి ఉపాధి నిమిత్తం కొరకు 4 చక్రాల తోపుడు బండ్లను ఇవ్వటం కూడా జరిగింది. ఇలాగే ఆర్గనైజేషన్ ఇలా కార్యక్రమాలు చేపడుతున్నది. ఇలాగే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సమాజానికి ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి 10 కాలాల పాటు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్లో వాలంటీర్లుగా పనిచేస్తున్న మా ఫ్రెండ్స్ మొత్తానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. చేస్తున్న శ్రీ 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 మహాలక్ష్మమ్మవారి పూజా వేదిక వద్ద ఈ రోజున శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మవారి జయంతి మరియు హోలీ పౌర్ణమి సందర్భంగా ముత్యాలపేటలో అమ్మవారి సన్నిధిలో 108 మంది ముత్తైదువులచే కలశ పూజలు మరియు కుంకుమ పూజలు అమ్మవారికి ఘనంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమము ఈ సంవత్సరము జరుపుతాము. అమ్మవారి ఈ కార్యక్రమం చేయటం వల్ల ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యములు కలుగజేసి అమ్మవారు సదా ఎల్లవేళ కాపాడుతుందని అమ్మవారిని నమ్ముతున్నాము. అలాగే అమ్మవారిని వేడుకుంటున్నాము. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో క్లౌడ్ కంప్యూటింగ్ పై వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 వరకు 2 రోజుల పాటు కళాశాలలో క్లౌడ్ కంప్యూటింగ్ పై వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో క్లౌడ్ కంప్యూటింగ్ పై వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వర్క్ షాప్ ను సిహెచ్ గోపీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాధిపతి డాక్టర్ ఇంద్రనీల్ తెలిపారు. వర్క్ షాప్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ఉపయోగించి క్లౌడ్ కంప్యూటింగ్ తో పెద్ద డేటాను తయారు చేయడం, అవసరాలకు తగిన విధంగా డేటాను పొందే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్క్ షాప్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కన్నుల పండుగ సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీడీపీ నిర్వహించింది. గరుడ వాహన సేవ ప్రారంభంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు గరుడునిపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచేస్తారని పండితులు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో చీరాల నియోజకవర్గం అత్యంత ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో అనేక వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు, అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో చీరాల నియోజకవర్గం అత్యంత ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో అనేక వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు, అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. చిన్న బొంబాయిగా పేరుంది. నాకు చీరాల వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధమైంది. వేల సంఖ్యలో మగ్గాలపై నిత్యం చీరలు నేస్తూ ఉంటారు. చీరల్లో టెక్స్టైల్ పార్కు నెలకొల్పితే వస్త్ర వ్యాపారంలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. పైగా ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా కోస్తా తీర ప్రాంతంలో చీరాల వాడరేవుకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. సముద్రానికి నేరుగా రవాణా సౌకర్యం ఉన్న చీరాలకు హార్బర్ ను తీసుకురావడంతో పారిశ్రామికంగా చీరాల మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా చీరాలని చెప్పుకుంటారు. చీరాలలో ప్రధానంగా ఉన్న కుందేరు సమస్యను పరిష్కరించి పంట పొలాల్లో పొందేరు, మురుగునీరు కలవకుండా ప్రత్యేక చర్యలు చేపడితే పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించే అవకాశాలున్నాయి. పాలకులు ఎవరైనా సరే చీరాల అభివృద్ధి మూలమైన వనరులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కలిపి ఒక జిల్లాగా, బాపట్ల జిల్లాగా తీసుకురావటం ఒక శుభపరిణామం, మంచి విషయం. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. అయితే బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు అయితే మొత్తం 7 నియోజకవర్గాలు, ఈ జిల్లా పరిధిలో ఉంది 6 నియోజకవర్గాలు. ఈ 6 నియోజకవర్గాలు అత్యంత వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. అటు
ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి చూసినప్పుడు వాటి నుంచి చివరి భూములుగా చివరి ప్రాంతాలుగా ఇవి ఉండి ఒక విధంగా వివక్షతకు గురై అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిన ప్రాంతాలుగా ఉండి పెద్ద ఎత్తున దళితులు గిరిజనులు ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు జనాభా కూడా అది ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి అనేక రకాల అవకాశాలు ఉన్నప్పుడు కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గం వెనకబడిపోతున్న పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో అన్నా ఈ పార్లమెంట్లో ఎన్నికైనంటే అభ్యర్థి ఎవరైతానో వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మేము అన్ని రకాల మార్గాలు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాల పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినట్టు ఐఎల్టీడీ కంపెనీ అది కృషించుకుపోతుంది తప్పితే కొత్తగా వెలిసినట్టు పరిశ్రమలు లేని పరిస్థితి ఉంది. అవకాశాలు ఉన్న ఈ ప్రాంతం చిన్న బొంబాయిగా చీరాల పట్టణం గతంలో పేరున్నట్టుది ఆ విధంగా కొనసాగుతుంది. వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది. కానీ చీరాల పట్టణం ఆ విధంగా ఈరోజు అభివృద్ధి క్లోజుకునే పరిస్థితుంది. జిఎస్టీ కానీ ఇతర పన్నులు కానీ ఒక విధంగా వ్యాపారాలన్నీ కూడా విలవిల్లాడిపోతున్న పరిస్థితి. ఈరోజు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాల ఏరియా అలాగే పర్చూరు ఏరియా ఈరోజు వ్యవసాయ రంగంలో ప్రధానంగా నీటి సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ మన చీరాల చుట్టుపక్కల కొమ్మూరు కాలువలో నీళ్లు ఉన్నా కూడా ఇక్కడికి రాని పరిస్థితి. ఈపురపాలెం స్ట్రైట్ కట్ మీద అట్లాగే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని వచ్చిన మురికి నీళ్ళనే ఈరోజు వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు ఉంది వ్యవసాయ రంగం. మన పట్టణంలో ఉన్న మురికి నీరు మొత్తం కూడా పోయి లెఫ్ట్ ఆరంలోకి అంటే ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువలోకి పోతూ ఉన్నాయి. ఆ నీరుని మళ్ళీ అక్కడ లిఫ్ట్లు పెట్టి ఈపురపాలెం స్ట్రైట్ కట్ మీద ఆ నీళ్ళనే ఈరోజు పొలాలకి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్రమేణా ఏంటంటే రాబోయే కాలంలో ఈ మురికి నీళ్లు వాడినందువల్ల పంటలు కూడా పండలేని పరిస్థితి భవిష్యత్తులో రాబోతా ఉంది. చీరాల పట్టణం ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కలశ బిందులతో నిర్వహించిన నగరోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చీరాల పట్టణం ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కలశ బిందులతో నిర్వహించిన నగరోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆలయం వద్ద మహిళలచే కుంకుమార్చన పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద అమ్మవారికి విశేష పూజలు అలంకరణలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాదం పంపిణీ చేశారు. యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేస్తున్నాము. ఈరోజు 108 మంది ముత్తైదువులచే కలశములు పూజ నిర్వహించి తదనంతరము ఇక్కడ పాల్గొన్న స్త్రీలకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం మాకు సహకరిస్తున్నటువంటి ముత్యాలపేట గ్రామ ప్రజలకు మరియు చీరాల ప్రజలకి అందరూ కూడా మా యువజన సంఘం వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కి బ్రిడ్జి కూలిపోయింది. ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పటాపస్కో నదిపై నిర్మించిన బ్రిడ్జిను ఓ భారీ నౌక ఢీకొట్టింది. సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. బాల్టిమోర్ నుంచి ఆ నౌక శ్రీలంకలోని కొలంబోకు వెళ్లనుంది. ఆ నౌకకు దాలి అన్న పేరున్నది. బ్రిడ్జికి చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ ను మరోవైపు మళ్లించారు. 7 మందితో పాటు 7 వాహనాలు బ్రిడ్జి కూలిన సమయంలో నదిలో పడినట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష బీజేపీల ఆందోళనతో అట్టుడుగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ శ్రేణులు గత 3 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. 3 రోజులుగా ఆందోళనలో పాల్గొంటున్న ఆప్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆందోళనలు షురూ చేసిన బీజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వాళ్లలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ కూడా ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టబోతున్నారు. దీంతో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఏపీ పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బస్ యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఏపీలో ఇటీవల వైసీపీ భారీ ఎత్తున నిర్వహించిన సిద్ధం సభలకు కొనసాగింపుగా వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ముందు 4 సిద్ధ సభలను లక్షలాది మంది పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున నిర్వహించింది వైసీపీ. ఈ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టబోతోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తాజాగా ఈ గురువారం తన తొలి ఈవీ మోడల్ను విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ లియో జూన్ స్పష్టం చేశారు. 2 రకాల్లో లభించనున్న తొలి ఎలక్ట్రిక్ వాహనమైన SU7, SU7 మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. ఈ మోడల్ ధర 5 లక్షల రూపాయల యువాన్ లోపు ఉంటుందని అంచనా. 2 రకాల్లో లభించనున్న ఈ మోడల్లో 73.6 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 668 కిలోమీటర్లు, 101 కిలోవాట్ల బ్యాటరీ 800 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. నవంబర్ 22వ తేదీ నుంచి ఆ 2 జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. పెర్త్ ఆప్టర్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అడిలైడ్ లో 2వ టెస్టు జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 మధ్య జరిగే ఆ మ్యాచ్ ను డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్ గా నిర్వహించనున్నారు. బ్రిస్బెన్ లో డిసెంబర్ 14వ తేదీ నుంచి 18వ వరకు 3వ టెస్టు, మెల్బోర్న్ లో డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఇక జనవరి 3వ తేదీ నుంచి సిడ్నీలో న్యూ ఇయర్ టెస్ట్ మ్యాచ్ జరగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి. వేటపాలెం మండలం రామాపురం, కటారిపాలెం గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులచే కవాతుకు హాజరై గ్రామస్తులతో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్. చీరాల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నుల పర్వంగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జల వనరులు అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.